కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు గారు పంత నానాజీ గారు పోటీ చేస్తారు. మీరైతే ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటారు? గత 2 ఎలక్షన్ నుంచి కన్నబాబు గారికి అంటే మేము పిఆర్పి టైం నుంచి వర్క్ చేసాం. కన్నబాబు గారు అన్న వ్యక్తి మాకు తెలియదు. ఆయన ఏదో మాకు చిరంజీవి గారు పిలుపునిచ్చి ఆయన టికెట్ ఇచ్చి మా కాకినాడ రూరల్ పంపించారు. అప్పుడు ఆయన అంటే వర్క్ చేసాం. అతనితో ఆ టర్న్లో అతని అభిప్రాయాలు నచ్చి అతనితో ట్రావెల్ చేసాం. తర్వాత కూడా ఇతను ఇండిపెండెంట్ గా వర్క్ చేసినప్పుడు 40,000 ఓట్లు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మా ఇంట్లో సొంత మనిషి నుంచున్నాడని చెప్పి మేము డోర్ టు క్యాన్వర్సింగ్ కూడా చేయడం జరిగింది. 40,000 ఓటింగ్ ఇచ్చాం ఆయనకి. 40,000 ఓటింగ్ ఫ్రేమ్ చూసుకుని అతనికి కనీసం కష్టపడిన కార్యకర్తలు కూడా చెప్పకుండా వైసీపీలోకి చేరడానికి జిల్లా ప్రెసిడెంట్ ఇస్తారని వైసీపీ ఈ 40,000 ఓటింగ్ తన సొంత ఓటింగ్గా చూపించుకుని ఫ్రేమ్ చేసుకుని అతను ఏం చేశాడంటే వైసీపీలో జాయిన్ అవడం జరిగింది. అన్నం పెట్టిన అమ్మనే అంటే ఆయనకి అవకాశం ఇచ్చింది ఎవరు? పిఆర్పి టైంలో చిరంజీవి గారు పెట్టిన భిక్ష అది. ఆ భిక్షని తీసుకుని తిన్నింట వాసాలు లెక్కెట్టినట్టు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ని విమర్శించి స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే అన్నం పెట్టిన వాళ్ళు వాళ్ళ మీద ఎదురు తిరిగారంటారా? మరి అంతే కదండి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనేది ఇప్పుడు చిరంజీవి గారు పెట్టిన భిక్ష ఎవరో తెలీదు. కురసాల కన్నబాబు అనే వ్యక్తి కాకినాడ రూరల్ ప్రజలకు ఎవరన్నది తెలీదు. ఓన్లీ అక్కడ పిఆర్పి టైంలో చిరంజీవి గారు ఆశయాలు నచ్చి ఆ రోజుల్లో ఆయన చేసి సేవలు గుర్తించి ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి ఆయన పంపించిన వ్యక్తి చిరంజీవి గారే అనుకుని కాకినాడ రూరల్ ప్రజలందరూ పట్టం కట్టారు. ఆ టైంలో సొంత డబ్బులు నాకు తెలిసి మేము ఇంకా ఆ టైంలో కుర్రోళ్ళు మాకు ఓట్లు రాలేదు. అయినా కూడా మా నాన్నగారు మా పెద్దనాన్నగారు అలాంటి మా బంధువర్గం అంతా సొంత జేబులో డబ్బులు తీసుకొచ్చి నగ్గించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు కోట్లు గడించాడు. మంచితనం అనే ముసుగులో ఆయన అనుకుంటున్నాడు తప్ప అంత మంచి వాతావరణం అయితే ఏమీ లేదు. అతను చుట్టూ ఉన్న కార్యకర్తలు బాగుపడడం తప్ప కింద స్థాయి జెండా ఎట్టుకున్న కార్యకర్త అన్న అతను ఎవరిని కూడా గుర్తుపెట్టలేదండి. ఇప్పుడు అంటే కన్నబాబు గారి పరిపాలన ఏదేళ్ళలో బాగాలేదండి. మరి ఈసారి అయితే మీరు ఎవరికి అవకాశం ఇద్దాం? కన్నబాబు గారి పరిపాలన బాగాలేదని నేను అంటలేదండి. వైసీపీ పరిపాలనే బాగాలేదు. వైసీపీ పరిపాలన బాగాలేదండి. ఆడే దుర్మార్గుడు. సీఎం అన్నవాడు దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు వెనకాల ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళే బిస్కెట్ల కోసం వీటికి ఇక్కడ ఇష్యూ ఎందుకు అవ్వలేదంటే ఒక డాక్టర్ సేవలు అందించవలసిన డాక్టర్ అతను ఊరేసుకుని చనిపోయాడు. వీళ్ళ తమ్ముడు వాళ్ళ బంధువర్గం బాలాజీ అన్న ఒక వ్యక్తి ఉంటాడండి ఆయన దగ్గర ఫ్రెండ్. ఇక్కడ తీసుకొచ్చి మా నెత్తి మీదకి ఎక్కించాడు ఆయన్ని. వీళ్ళందరూ సినిమా డైరెక్టర్ వాళ్ళ తమ్ముడు కురసాల కళ్యాణ్ అని చెప్పి ఈ వింగ్ అంతా కలిసి ఆ అబ్బాయి చదువుకి సమ్ అమౌంట్ కావాలని చెప్పి వాళ్ళ తండ్రి రిక్వెస్ట్ చేసి సమ్ అమౌంట్ తీసుకుంటే 12 ఎకరాలు చేనండి వాళ్ళది. 6 ఎకరాల చేను రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాం. తనఖా రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు ఇచ్చారు. కరోనా టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల అతను రావడం జరిగింది. ఆ టైంలో అతను ఇదయ్యాడు. ఆ మిగతా 6 ఎకరాలు కూడా వీళ్ళని నొక్కేద్దామని ప్లాన్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే ఒక డాక్టర్ గొంతు అడ్డంగా నడిపేసి అలాంటి కిరాతకమైన రాజకీయం జరిగింది ఇక్కడ. 100% అందులో డౌట్ లేదు. ఏమండి ఆ రోజు చిరంజీవి గారు ఆశయాలు నచ్చి రాజకీయంలోకి తిరగడం మొదలెట్టాం. ఇవాళ అతను తన్నేసి పరిపాలన చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అతనున్న లగ్జరీ లైఫ్ని అంతా వదిలేసుకుని రోడ్డు మీద వచ్చి మీరు ఉద్దానం కాడి నుంచి మీరు చూసుకోండి కావాలి కౌలు రైతులు ఉద్దానం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత డబ్బులు అతను రాత్రి పగలు అక్కడ స్టెప్లు వేయడం ఆ డబ్బులు తీసుకురావడం ప్రజలు పంచిపెట్టడం. ఏ రాజకీయవేత్త సొంత జేబులోంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు అని నేను అడుగుతున్నాను. ప్రతి ఇప్పుడు అంత ఖర్చు పెట్టి అంత మంచి చేస్తున్నాడు అని అంటారు కదా పవన్ కళ్యాణ్. ఇంతకుముందు భీమవరం గాజువాకలో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడించారు. ఇప్పుడు పిఠాపురం పోటీ చేస్తున్నారు. అసలు ఆయన గెలుస్తారు అనుకుంటున్నారు? ఏమండి పిఠాపురం ప్రజలది మీరు వెళ్ళండి. మీరు మా దగ్గరకు వచ్చి ఎలా అడుగుతున్నారు? ప్రతి ఒక్కరిని పిఠాపురం ప్రజలు వెళ్ళి అడగండి. ఈరోజు తన ఇంట్లో బిడ్డ నిలబెడుతున్నాడని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎక్కడన్నా సరే
అతను ఉన్న స్పందన ఏ రాజకీయవేత్తకైనా వచ్చిందా? ఇవాళ డోర్ టు డోర్ బయటకు వచ్చి రెల్లి సోదరులు, ముఖ్యంగా రెల్లి సోదరులు నా కుటుంబ సభ్యులు అని చెప్పుకుని మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు రాక పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తించారు. నా సొంత బిడ్డ అని చెప్పి, సొంత కుటుంబ సభ్యులు అని చెప్పి హగ్గు చేసుకుని దగ్గర తీసుకున్న ఏకైక నాయకుడని వాళ్ళే చెప్తున్నారు. అలాంటి మంచి వ్యక్తిని ఇవాళ మనం అసెంబ్లీకి పంపించబోతే చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటామని నేను చెప్తున్నాను. పిఠాపురంలో 100% జరగదు. వంగా గీత గారు కూడా అక్కడ చాలా మంచి క్యాండిడేట్. అది కూడా చిరంజీవి గారు పెట్టిన క్యాండిడేట్. మంచి పేరు ఉంది ఆవిడకి. కానీ ఆవిడ ఉన్న మూలన ఒక 4-5 మీరు మాట్లాడుతుంటే స్పందన వేరే క్యాండిడేట్. ఇప్పుడు ఉప్మా డబ్బులు అని చెప్పి అప్పుడు ఫాంప్లెట్ పంపించారు ఎవరు, మొదలగడ్డ పద్మనాభం గారు. ఆయన పెద్ద మాట్లాడేస్తున్నాడు. ఇక్కడ జనసేనలో తిరిగి కుర్రోళ్ళు అందరూ మొలతాడు, మినిమం మొలతాడు కూడా లేదు, మొలతాలు కట్టుకోవాలని రకరకాల రాజకీయం చేస్తున్నారని చెప్పి ఆ అన్న పెద్దరికాన్ని, కాపు పెద్ద అన్న వ్యక్తి ప్రతి ఒక్కరు చిన్న కుర్రోడు కూడా చెయ్యని పరిస్థితికి తీసుకొచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో పద్మనాభం గారు ఉన్నారు. అదే చెప్తున్నానండి. కాపు అన్న ముసుగులో ఆయన ఒకడే కాదు, హరిరామ్ జోగయ్య గారు కూడా మేము ఎంతో సూపర్ క్యాండిడేట్ అనుకున్నాం. ఈ కాపులు కులానికి ఉద్ధరించినాడు అనుకున్నాం ఆయన్ని. వీళ్ళందరూ కోవెట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసిన మూలనే ఈయన పరపతి పోయిందన్న. అదే 2019లో విడిగా పోటీ చేశారు. అప్పుడు కోప నాయకులు అందరూ ఏమైపోయారు? అప్పుడు విడిగా పోటీ చేశాడు కదా, 135 సీట్లలో పోటీ చేశాడు. అప్పుడు విడిగా పోటీ చేశారు కదా, వీళ్ళందరూ ఏమైపోయారని నేను ప్రశ్నిస్తున్నాను. అదే అంటున్నాను, ఒక్క సీటు వచ్చింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లేఖలు రాసేసి వాతావరణం చేసి వ్యక్తులు ఆ రోజు పెద్ద మనుషులు ఏమైపోయారని నేను అడుగుతున్నాను సూటికాలు. ఓన్లీ వైసీపీ ఇచ్చి అడపా రూపాయికి 2 రూపాయలకి ప్యాకేజ్ ఆశపడి కాపు కులాన్ని తాకట్టు పెట్టి పెద్దలు తప్ప ఏం ఉపయోగం లేదని చెప్తున్నారు. 100% అండి. కాపు కులాన్ని అంటలేదు నేను. కాపు కులం అని చెప్పి ఒక టైంలో మా కాపు పెద్దలందరూ చెప్పి వీళ్ళు సూపర్ క్యాండిడేట్లు, వీళ్ళు కాపు కులానికి ఏదన్నా చేస్తారు అని నమ్మినోళ్ళు వీళ్ళని పెద్ద మనుషులుగా నిలబెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ కాపులందరినీ చూసుకుని మనం ఇంకా డబ్బు గడించుకుందాం అని చెప్పి కాపు కులాన్ని తాకట్లు పట్టి పరిస్థితి మొదలగడ పద్మనాభం ఉందని చెప్తున్నారు. అంటే కాపు కుల పెద్దలందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోవడం తప్పితే కుల అభివృద్ధి కానీ వాళ్ళ కులంలో కింద ఉన్న కొంచెం అభివృద్ధి పరంగా లేపడం కానీ అదేమీ లేదండి. అట్టడికి స్థానానికి పడిపోయిన కులం ఏదన్నా ఉన్నదంటే కాపు కులం ఒకటే. మీరైతే 24లో ఎవరికి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు కాకినాడ రూరల్ నుంచి ఫైనల్ గా? ఏమండి, ఇక్కడ పంతం నానాజీ గారు అని చెప్పి 5 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల్లో తిరుగుతూ కరోనా టైంలో తన సొంత డబ్బులు పెట్టుకుని ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు అందించి, సిలిండర్లు అందించి, ఏమన్నా ఆర్థిక ఇబ్బంది ఉంటే నేనున్నానని ముందుకు నుంచుని ఈ వైసీపీ దుర్మార్గ పాలన ఎంతోమంది పిల్లల్ని అంటే యూత్ వస్తుంటే యూత్ని భయభ్రాంతులు చేసి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు జనసేన అన్న ముద్ర ఉందనుకోండి, ఆడికి ఇళ్ళ పట్టా రాకూడదు. స్థానిక నాయకులు చెప్తున్నాను, స్థానిక నాయకులందరూ అలాంటి ఇబ్బందులు పెడుతుంటే నేనున్నానండి ధైర్యంగా నుంచున్నాడు. ఇవాళ అంత సేవలు చేశాడు. ఇవాళ నెంబర్ 1 మెజార్టీతో ఇక్కడ కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు గ్యారంటీ నగ్గుతున్నారు. అసెంబ్లీకి గ్యారంటీగా మేము పంపుతున్నాం. ఆ రోజు కురసాల కన్నబాబు గారిని చిరంజీవి గారు ఆమోదించారని చెప్పి ఎలా పంపించాము కాకినాడ రూరల్ నుంచి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి బేస్ మీద ఇతను చేసిన మంచి పనులు కూడా స్థానికంగా ప్రతి ఒక్కరు ప్రజలకి అందిని వెళ్ళింది. ఈ ప్రతి ప్రజలు కూడా ఈ మే 13వ తారీఖున ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన అసెంబ్లీకి పంపించడం కాకినాడ రూరల్ నుంచి 100% గ్యారంటీ అని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు మరి ఎంపీ అభ్యర్థి కింద చలమలశెట్టి సునీల్ వైసీపీ నుంచి, తగ్గల ఉదయ శ్రీనివాస్ గారేమో జనసేన నుంచి వస్తారు. మీరైతే ఎవరో ఛాన్స్ ఇస్తారు? ఏమండి, ఈ సునీల్ అన్న వ్యక్తి గత 3 టర్ల నుంచి చేస్తున్నాడు. నాకు తెలుసు ఇతను నగ్గి పార్టీ నుంచి ఓడిపోయి పార్టీకి జంప్ అవడం అలవాటు. ఇవాళ కూడా ఇప్పుడు అంతే కదండి, టీడీపీలో నగ్గాలి, వైసీపీకి వెళ్ళాడు. ఏమండి, ఈయన చుట్టం చూపు కింద వస్తాడు 3 నెలల ముందు, నేను ఇచ్చేస్తాను 7 నియోజకవర్గాలకి నేను వచ్చేస్తాను అంటాడు. సింపుల్ లాజిక్ చెప్తున్నాను, నియోజకవర్గానికి ఎంత అండి 10 కోట్ల వరకు ఖర్చు పెడతా అన్నాడు.
ఇతను చూపించింది ఎంతండి ఇతను ఆస్తులు అంటే ఇప్పుడు నామినేషన్ అయితే ఆస్తులు పాస్తులు అన్ని లెక్కలు ఉంటాయి. ఇతను చూపించింది ఇన్కమ్ ఏమో తక్కువ. ఇతను నగ్గిన వెంటనే ఇతను సొంత డబ్బులు ఇస్తానని చెప్పి 10 నియోజకవర్గానికి అనౌన్స్మెంట్ చేసాడు. అది ఎలా సాధ్యం అండి? అంటే ఇన్ని జనాలు గొర్రెలా? వీళ్ళు చెప్పిన మాటలకి మరి ఎక్కడ తెలిసిపోయింది కదా సార్ క్లియర్గా. అతను ఆస్తి పాస్తులు అతని ఇన్కమ్ చూపించింది ఒకటి, ఇతను నియోజకవర్గం 7 నియోజకవర్గాలకి చేస్తా అన్నది వేరు. అదే టాలీ అవుతలేదు కదా. మరి ఇతను అదేండి అది మెన్షన్ చేసింది అంతా నాకు తెలుసుండి. గ్రామానికి ఒక పెద్ద గ్రామం అయితే 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు కాకినాడ రూరలే తీసుకుందాం, కరప మండలం వచ్చేటప్పటికి 23 గ్రామాలు ఉన్నాయి. కొన్ని అందులో పెద్ద గ్రామాలు ఉన్నాయి, ఇందులో చిన్న గ్రామాలు ఉన్నాయి. యావరేజ్గా పెద్ద గ్రామానికి 1 కోటి రూపాయలు వేసుకుని పోనీ చిన్న గ్రామానికి 50 లక్షలు వేసుకున్నా ఇలా వేసుకున్నా సుమారు ఇతను చూపించిన ఇన్కమ్ కంటే దాటేస్తుంది కదా. ఇతనికి వచ్చి డాబిడి కన్నా సొంత డబ్బులు పెట్టేసి అంత సానుభూతిగా వర్క్ చేసి నాయకుడు అయితే మేము అనుకుంటలేదు ఆయన్ని. ఎందుకండి వలస పక్షి అండి అతను. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తక్కువ అమౌంట్తో చాలా డెడికేట్గా ఒక సంస్థను స్థాపించి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మా నాయకుడు అన్నాడు. అతని గురించి అయితే ఫుల్ పేజ్గా నాకు తెలియదు. ఉదయ్ శ్రీనివాస్ అన్న ఆయన గురించి నాకు తెలియదు. ఆయన ఎన్నో విశ్వ అవార్డులు వచ్చినాయి అన్నారు. మా నాయకుడు మేము నమ్ముతున్నాం కాబట్టి మా నాయకుడి మాట మీద బేస్ అయ్యి ఉదయ్ శ్రీనివాస్ గారిని అక్కడ మెజారిటీతో నగ్గించడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. గ్యారంటీ కూడా నగ్గుతారు. యావరేజ్గా ఉదయ్ శ్రీనివాస్ గారిని నగ్గడానికి మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను. కాకినాడ రూరల్ నుంచి ఒక 20,000 మెజార్టీ వస్తుంది. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీ అంటున్నారు. పోనీ నా ఒక్క ఎత్తు అభిప్రాయం మినిమం 60 నుంచి 70 వరకు ఉంటుంది. అది ఇది కలిపితే 90,000 ఓటింగ్. ఈ రెండు కలుపుకుంటే 90,000 అంటే ఈక్వల్ టు 1,80,000 ఓట్లు మెజార్టీతో ఉన్నట్టే ఈ 2 నియోజకవర్గాల నుంచి. అంటే 90,000 ఇంటూ 1 ఓటు 2 ఓట్లతో సమానం సార్ ఈ బడ్జెట్ చంపడానికి, మెజార్టీ చంపడానికి. అతను ఒకటి నుంచి స్టార్ట్ అవుతలేదు, 1,80,000 నుంచి స్టార్ట్ అవుతున్నాడు నా అభిప్రాయం. అతను ఓటింగ్ 1,80,000 నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయినా కూడా 100% ఎంపీ గ్యారంటీ నగ్గుతారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏ అభ్యర్థి నిలబడినా కూడా ఇక్కడ క్లీన్ షిప్ జరుగుతుందని నేను చెప్తున్నాను.